వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడు విలేజ్ కుకింగ్. నమస్కారం అందరికీ. ఏంది ఈరోజు నేను కనబడుతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు చాలా వెరైటీ అయిన వంట చేయబోతున్నానండి. చికెన్ కైమా చాక్లెట్ బజ్జీ చేయబోతున్నానండి. ఆ టేస్ట్ మీకు చూపిస్తాను ఈరోజు. హాయ్ అండి. ఈరోజు స్పెషల్ అయితే విన్నారు కదా మా ఆయన నోటి నుంచి మీరే. ఈరోజు అయితే ఆయన వెరైటీ ఏదో చేసి నాకు తినిపిస్తానంటున్నారు. అందుకోసమని ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఆ వస్తువులు ఏందనేది నేను చెప్తాను. చికెన్ కీమా, మైదా, కార్న్ఫ్లవర్, శనగపిండి, కొత్తిమీర, ఒక 5 పచ్చిమిరపకాయలు, సాల్ట్, ధనియాల పౌడర్, కారం, అల్లం చిన్నుల్లిపాయ, జీరా పౌడర్, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ఆయిల్, ఉల్లిపాయలు. కావాల్సిన వస్తువులు చూశారు కదండి. అది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ఇప్పుడు. ముందుగా చికెన్ కడుక్కోవాలి. చికెన్ చూశారు కదండి, చిన్న చిన్న పీసులు. వాళ్ళని అడిగితే వాళ్ళు కొట్టిస్తారు. కైమా అంటే బాగా చిన్న చిన్నవి ఒక రకమైనవి కొట్టిస్తున్నారండి. ఇట్నే ఉండాలి. ముందుగా ఇది శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా అయితే కడిగేస్తున్నారండి. ఒక్కసారే కాదు, 2 సార్లు కడుక్కోవాలి. స్టార్టింగ్ అయితే బాగానే నచ్చింది నాకు. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. మీతో పాటు నేను చూస్తాను. బాగా 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలండి చికెను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక స్పూన్కి సాల్ట్ అండి, ఒక స్పూన్కి కారం, కలుపుతున్నారండి అన్ని. ఒక 1/2 స్పూన్కి పసుపు అండి. అన్నీ వేసి కలపాలండి. ఉప్పు, కారం, పసుపు అయితే బాగా పట్టాలండి చికెన్కి. అందుకని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలంటండి, చెప్పారు ఈయన. అందుకనే చేస్తున్నాను. డిఫరెంట్ పొయ్యి చూసారా? చాలా డిఫరెంట్గా ఉంది. ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు పొయ్యి ముట్టించుకుంటున్నానండి. పొయ్యి అయితే ముట్టించుకున్నానండి. ఉల్లిపాయలు అయితే సన్నగా తరుగుతున్నానండి. ముందుగా అయితే బాండి పెట్టుకోవాలండి. ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ పోయాలండి. ఏందండి, ఏందో మా ఆయన ఏందో నూనె అంత వేస్ట్ చేస్తున్నాడు అంటే. వేస్ట్ లేదేం లేదు, చూస్తా ఉండు. నీకు వంట ఎంత శుభ్రంగా అంత బాగా నీట్ గా వచ్చిందో. కష్టపడి వంట చేస్తుంటే ఎగతాలు చేస్తుంది. వండిన తర్వాత కదా, వండిన తర్వాత ఇంకా వంట మీరే చేయాలండి అనాలి. ఈ నూనె వేడి ఎక్కేలోపు అల్లం చిన్నులపాయలు దంచొచ్చుగా. పని అంతా నా చేత చేపిస్తా, నేను చేస్తున్నానని చెప్పుకోవటం ఏందో నాకేం అర్థం కాదు. హెల్పింగ్ నీది, వంట నాది. సరే దంచిస్తాలి ఒక్క పని, ఇంకా నేనేం చేయను. బజ్జీ నాది, టేస్ట్ నీది. ఈ ఒక్క పని నేను చేసేది. ఎక్కిందండి సన్నగా దొరికిన ఉల్లిపాయలు, సన్నగా దొరికిన పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలండి. కాసేపు అట్టగా వేయాలండి. అందులోనే కొద్ది కరివేపాకు,
మామిడి దంచిన ఉల్లిపాయ అల్లం పేస్ట్ రెడీ చేసి ఇచ్చిందండి. ఇది కూడా వేసుకుంటున్నాను. ఎర్రగా ఎగాలా లేకపోతే పచ్చి పచ్చిగా ఉండాలా? బాగా ఎర్రగా ఎగాలి. పచ్చి పచ్చిగుంటే అట మాకు తెలియదు అనుకుంటున్నావు ఏంది? పర్వాలేదండి, తెలుసు వంట గురించి. ఉల్లిపాయ అయితే ఎగిందండి. ముందుగా కలిపి పెట్టుకున్న కీమా దీంట్లో కలుపుకుంటున్నాను. మధ్య మధ్యలో మామిడి అందుకుంటుందండి. చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిన దాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలాంటి వాతావరణం చల్లగా చెరువు గాలి తగులుతా ఎంతో హాయిగా ఉంటుందండి. ఇట్లాగా బయటకు వచ్చి ఏ వంట చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా ఆ టేస్టే టేస్ట్, ఆ రుచులే రుచులు. పొలాల్లోకి పచ్చడి వేసుకుని వెళ్ళినా అంత టేస్ట్ ఉంటుందండి. కట్టెల పొయ్యి మీద వండింది సూపర్గా అయితే ఉంటుందని అనుకుంటున్నాను. మా ఆయన చేసినా కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన చేసే తీరు విధానం కూడా నాకు నచ్చింది. బాగుంటుందండి. తిని టేస్ట్ అనేది మీకు కూడా చెప్తాను నేను, ఎలా కుదిరింది ఏంది అనేది. అందులో వాటర్ అంతా వచ్చేసి ఫ్రై అయిపోయిందండి. ఇంకొంచెం వాటర్ కలుపుకోవాలి. దీంట్లో ఒక కప్పు వేసుకుంటున్నానండి. ఇంకా చిన్న కలుపుకుంటున్నాను. ఇదైతే సన్న సగం మీద ఉడుకుతూ ఉండిద్దండి. ఈ లోపల నేను చాక్లెట్ పిండి కలుపుకుంటాను. మైదాతోటి పిండి కలుపుకుంటున్నానండి. ఒక అరకప్పుకు వచ్చి మైదా పిండి, ఒక చిన్నది అరకప్పు వచ్చేసి కార్న్ఫ్లవర్, చిటికెడు ఉప్పు, సాల్ట్, మొత్తం కలిపి ఇట్లా మిక్స్ చేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటా ఉండాలండి. జావలాగా కలపాలా? జావలాగా ఎందుకు, చపాతీ పిండి లాగానే. చపాతీ పిండి ఎట్టయితే కలుపుకుంటామో సేమ్ అట్నే. అయితే చేత్తో కలిపితే పోయిద్దేమోగా? కలుపుతా, కొద్ది కలిసిందా దీంతో కలిపి తర్వాత చేత్తో కలుపుతా. ఆ పొయ్యి మీద మాడిపోతుందేమో, కొద్ది చూస్తా ఉండు. నేను రొట్టెలు చేసుకుంటున్నాను అందులోకి పిండి కలుపుకొని. హెల్ప్ చేయటం అంటే సగం దాకా చేస్తానే ఉండాలి. కీమా అయితే ఉడకొచ్చిందండి. నీరైతే ఇనిగింది. ఇంకాసేపు అయితే ఒక 5 నిమిషాలు ఉడకాలనుకుంటున్నాను. మరి మా వారు వంట ఆయనకు తెలిసిద్ది దీని గురించి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా కొద్దిగా మెత్తగా, కొద్దిగా చూడండి, కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా కొద్దిగా కాసేపు పక్కన పెట్టుకుంటే తర్వాత రొట్టెలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చివరిగా ధనియాల పౌడర్, జీరా పౌడర్, ఇక అదేంది, గరం మసాలానా? ఇది గరం మసాలా. మరి చెప్పొచ్చుగా జనానికి. నువ్వు కనిపెడతావో లేదో అని. నేను కనిపెడతా. కొత్తిమీర సన్నగా తరిగారా లావుగా తరిగారా? సన్నగా తరిగి, లావుగా తరిగితే ఎట్టా? ఏదో మంచి వంట టేస్ట్ చూపిద్దామంటే ఎగతాలు చేస్తుందండి మా ఆడవాళ్ళు. చూడండి నేను ఎంత కష్టపడి ఓదాల్సి వస్తుందో పొయ్యి. ఒక 5 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. గరం మసాలాలు అవన్నీ కీమాకి బాగా అంటుకోవాలి. ఇందాకైతే కొద్దిగా వేసానండి సాల్ట్. ఇప్పుడు ఈ మసాలాలు అవన్నీ వేసాను కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్. ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా దించేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ ఫ్రై అంతా ఒక బౌన్లో వేసుకుంటున్నానండి. ముందుగా మనం పూరి చేసుకుందామండి. ఇదిగో ఇట్లా ఉండలు అయితే చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి వేసుకొని ఈ లోపల బాండీలో ఆయిల్ వేసి కొద్దిగా రెడీ చేయొచ్చుగా. నేను చెప్పబోతుంటే అదే నాకు చెబుతున్నారా రివర్స్ లో? సరేనండి, చేస్తాను. హెల్ప్ చేయి. ఈ ఒక్క పని. వాళ్ళకి రుచికరమైన వంట చూపిస్తున్నాను కదా. డీప్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ అయితే పోస్తున్నానండి. చూసారు కదండి, ఇట్లా రొట్టి చేసాం కదా. ముందుగా తయారు చేసుకున్న కర్రీ నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు ఇంకొంచెం పెద్దది చేసుకోవాలనుకుంటే పెద్ద పూరి చేసి 3 స్పూన్లు అయినా వేసుకోవచ్చండి. అది మీరు తయారు చేసుకునే విధానాన్ని బట్టి. ఈ విధంగా అయితే మడుచుకోవాలండి. చాక్లెట్ షేప్లో రావాలి. అంతేనండి, చూడండి. ఈ విధంగా అయితే చాక్లెట్ షేప్లో మడుచుకోవాలండి. చూసారుగా. చూడండి, నేనైతే ఒక 4 తయారు చేశానండి. అందులో నేను దాంట్లో ఫ్రై చేసుకుంటాను, మిగతాయి మా ఆవిడ చేసిద్ది. చూడండి, నాకు వెరైటీ పెడతానని చెప్పి ఎన్ని పనులు. నేను వంట చేసినప్పుడు నేను చేయటల్లా. ఏంది తింటామా? తినే పనేగా మీరు చేసింది. ఆయిల్ అయితే కాకిందండి. మీరు దీంట్లో వేసుకున్న తర్వాత కదిలిబాకండి. ఒక్క 2 నిమిషాలన్నా అట్నే ఉండాలి. కదిలిచ్చారంటే పగిలిపోతాయండి. చెయ్యి, సేమ్ నేను ఎట్లా చేశాను అట్నే ఉండాలి. నాకు కుదరవేమో. కుదరపోతే ఎట్టా? కుదరాలి. నేను ఎప్పుడు చేయను వంట కదా ఇది. ఫ్రై అయిపోయిందండి. ఒక్కొక్కటిగా తీసుకొని బౌన్లో వేసుకుంటున్నాను. బాగానే వచ్చినాయండి. ఏందో అనుకున్నాను నేను. కరకరలాడుతున్నాయి. చూసారు కదా, మిగిలినవి కూడా వేసేసుకున్నామండి. చూడండి, మిగిలినవి కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదండి, చాక్లెట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు శనగపిండి కలుపుకుంటాను. ఈ చాక్లెట్లు లాగా లేవండి, లెగ్ పీస్ లాగా ఉన్నాయి. రెడీ చేసిన తర్వాత చూడు. సరే, ఇంకొద్దిగా ఉందంట, చూద్దాం. ఒక అరకప్పుకి అయితే శనగపిండి తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్, వాటరు, బజ్జీ పిండి లాగా కలుపుకోవాలా? బజ్జీ పిండి లాగానే. మరి చెప్పొచ్చుగా జనానికి. బజ్జీ అయితే ఎట్టయితే వేస్తాము అంతే, సేమ్ అంతే. కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి, స్మెల్ బాగుండిద్ది. పిండి కలుపుకోవటం అయితే అయిపోయిందండి. చూడండి, ఈ టైపులో రావాలి. రెడీ అయినట్టేనా బజ్జీ పిండి? ఇంకా బజ్జీ వేయటమే. బజ్జీ ఏందో చూపించండి నాకు కూడా. ఏంది ఆ బజ్జీ మునిగిద్ది అందులోకి? ఆ చికెన్ చాక్లెట్. నువ్వు ఇంకా వెనకటి మోడల్లోనే ఉండవు. చూడు, ఈ పిండితోనే నేను ఎట్లా చేస్తానో చూడు. సరే, చూద్దాం. ఈ స్పూన్తో తీసుకొని ఇట్లా సెంటర్ వరకు పూసుకోవాలండి. ఈ పక్కన ఈ చాక్లెట్ దానికి తగలకుండా ఇట్లా రౌండ్గా పూసుకోండి. ఒక్కొక్కటి రెడీ చేసి మా ఆడవాళ్ళకి ఇస్తానండి, దాంట్లో వేసేసిద్ది. చూడండి,
ఐడియా బాగానే ఉందండి, నేను ఏందో అనుకున్నాను. ఇంకా తిన్నాక చూడు. బజ్జీ షేప్లో అయితే వేసుకోవాలంటండి. ఇప్పుడు ఇది మధ్యలో ఏమో బజ్జీ అండి, అటు ఇటు పక్కనేమో చాక్లెట్, లోపల ఉన్న చికెన్ చాక్లెట్ బజ్జీ. బజ్జీలు అయితే ఫ్రై అయినాయండి. ఇంకా ఇవి అయితే ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. తీసేదా ప్లేట్లోకి? అయిపోయినాయి, తీ. మిగిలినవి కూడా బజ్జీ రెడీ చేస్తున్నానండి. ఎన్నో సంవత్సరాలుగా వండి పెడుతున్నావు, ఈసారి ఇవాళ నా వంట చూడు. అది కూడా చూద్దాం. షేప్ అయితే బాగుంది, చాక్లెట్ బజ్జీ. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. ఇంకా తిని చూస్తే దాని టేస్ట్ ఏందనేది తెలిసింది. మగాళ్ళ వంట మజాక. మా గుండెలయ్యా చేశాను ఇవాళ చికెన్ చాక్లెట్ బజ్జీ. టేస్ట్ చూసి చెప్పాలి నువ్వు నా బుజ్జి. కవిత్వంతో సహా నాకు చికెన్ చాక్లెట్ బజ్జీ అయితే చేశారు. ఎలా ఉంటుంది ఏందనేది టేస్ట్ అనేది చూడాలంట నేను. చూడండి, లోపలైతే చికెన్ కీమా, పైన మైదా, ఇంకా పైన శనగపిండి. నిజంగా సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి చేలల్లో, చెట్టల్లో, చెరువుల కాడ మంచి లొకేషన్, మంచి టేస్ట్ అయితే చూపించాడు మా ఆయన. నా జీవితంలో నేను టేస్ట్ అనేది చూడలేదు, నేను చేయలేదు. ముందుసారిగా అయితే చేశాడు, చాలా బాగుంది. ఆయన కూడా పెడతాను. నిజంగా అండి. మీకు ఇంకా టేస్ట్ కావాలంటే ఈ సెంటర్కి కోసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినండి. ఆహా, మీరు ఇంక జీవితంలో మర్చిపోరు అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.